హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు మనందరికీ ఫేవరెట్ అయిన గోంగూర చట్నీని ఎంత సింపుల్గా చేసుకోవాలో చూద్దాం. ఇది గుంటూరు గోంగూర పచ్చడి అండి. రోట్లో చేస్తున్నాను. ఇది నేను మిక్సీలో పట్టట్లేదు, అందుకోసమే అంత స్పెషల్గా చెప్తున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి తెల్ల పచ్చిమిర్చి అండి, చాలా ఘాటు ఉంటాయి, అందుకనే కొంచెమే వేసుకున్నాను. మీరు గోంగూర క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అందులోకి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మొత్తం మగ్గిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మనం ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. కానీ పచ్చిమిర్చితో చేస్తే ఆ టేస్ట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎండుమిర్చితో చేస్తే ఏంటంటే అది నిల్వ కూడా ఉంటుంది. పచ్చిమిర్చితో ఏంటంటే ఒక 1 వీక్ పాటు మాత్రమే ఉంటుందండి, ఇంకెక్కువ ఉండదు. ఆ తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసాను. ఇది నేను బయట కొనుక్కొచ్చింది కాదండి, ఇంటి దగ్గరది, అందుకని నేను కట్టలతో చెప్పట్లేదు. కట్టల లెక్క ప్రకారం చెప్పాలంటే ఒక 4 కట్టలు చెప్పుకోవాలి. ఇదంతా శుభ్రంగా వాష్ చేసుకొని ఇది కూడా మనం స్టవ్ పైన పెట్టుకొని మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. మీరు కావాలనుకుంటే ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను వాటర్ యాడ్ చేయకుండా న్యాచురల్గానే చేస్తున్నాను. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని రోట్లో వేసుకొని దీన్ని మెత్తగా దంచుకోవాలి. పచ్చిమిర్చి ధనియాలని అందులోకి ఇప్పుడు సరిపోయినంతగా ఉప్పు వేసుకోవాలి. నేను గల్లులుప్పు ఎక్కువగా వాడతానండి హెల్త్ వల్ల. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఎంత వేసుకున్నా బాగుంటుంది కదండి, ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇదంతా మెత్తగా దంచుకోవాలి. ఇందులో మనం చింతపండు ఏమి యాడ్ చేసుకోవట్లేదండి, ఎందుకంటే గోంగూర పుల్లగానే ఉంటుంది కదా, అందుకోసమని నేను చింతపండు యాడ్ చేయట్లేదు. ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి, మెత్తటి పేస్ట్ లాగా అసలు బాగుండదు కూడా. ఆ తర్వాత ఇది మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మీరు మరీ మెత్తగా పేస్ట్ లాగా మీకు నచ్చితే అలాగే చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కచ్చా పచ్చాగానే దంచుకుంటున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకొని అది కూడా రోట్లో వేసుకొని కొంచెం మాత్రమే నేను క్రష్ చేస్తున్నానండి, ఎందుకంటే ముక్కలు ముక్కలుగా తింటూ ఉంటేనే చాలా బాగుంటుంది. మీరు రోట్లో దంచుకోపోయినా కానీ అట్లా కలిపేసుకోవచ్చు అండి, సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. గోంగూర పచ్చిమిర్చి పచ్చడిలోకి ఉల్లిపాయ వేసుకుంటే ఆ టేస్ట్ అసలు చెప్పలేమండి, అంత బాగుంటుందన్నమాట. ఆ తర్వాత దానికి నేను పోపు రెడీ చేస్తున్నానండి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 2 వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకుంటున్నానండి. పోపులో కూడా వెల్లుల్లిపాయ వేసుకోవటం వల్ల ఏంటంటే చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న పచ్చడి కూడా అందులోకి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇది వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు అద్దరిపోతుందండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా మీ స్టైల్లో పచ్చళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఇలా కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.